దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచేటటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ చోట నీవు ఏడ్చావో అదే చోట దేవుడు నీకు ఆనంద బాష్పాలు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే తృణీకరింపబడ్డావో, ఎక్కడైతే అవమాన పాలయ్యావో అక్కడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించబోతూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఘనమైనటువంటి విజయాలు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడంట. ఎంత అద్భుతం అండి! అటువంటి గొప్ప కార్యము మీ ఎడల, మనందరి ఎడల దేవుడు జరిగించునుగాక. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 130వ కీర్తన 7వ వచనములో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎంత చక్కని మాట అండి! యెహోవా దగ్గర కృప దొరుకుతుంది. ఆ కృపలో ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఆ కృపలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. అందుకనే యెహోవా మీదనే నువ్వు ఆశ పెట్టుకో. అవమాన పాలయ్యాను, నిందల పాలయ్యాను, కష్టపడ్డాను, దుఃఖమే మిగిలింది, ఎలాంటి లాభము నా జీవితంలో లేదు, ఎలాంటి విజయము లేదు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాను అని చెప్పేసి నువ్వు కృంగిపోకు. నువ్వు దేవుని పైన ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడి దగ్గర కృప దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అంటున్నాడు కదా, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎంత అద్భుతం అండి! ఆయన నిన్ను రక్షిస్తాడు. నువ్వు మొరపెట్టిన విధానమును ఆయన ఖచ్చితంగా నీ మొరను వింటాడు. కాబట్టి ఆయన దగ్గర కృప దొరుకుతూ ఉంది. ఆ కృపలో ఎన్నో కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ 125వ కీర్తన 2వ వచనములో, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎంత గొప్ప కృప అండి! నిత్యము కూడా ఆయన నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీవు చేసినటువంటి ప్రతి ప్రయత్నము చుట్టూ, పని చుట్టూ కూడా ఆయన నిత్యము తన ప్రజల చుట్టూ కూడా ఉంటాడంట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట! యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనములో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు, నిత్యానందము వారికి కలుగును. ఇవన్నిటి కూడా దేవుని కృప ద్వారా నీకు దొరుకుతూ ఉన్నాయి. యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకో, ఖచ్చితంగా నిత్యానందము నీకు దొరుకుతుంది. నీకు క్షేమము, భద్రతను ఆయన నీకు కలుగజేస్తాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనములో చెప్పబడిన రీతిగా, ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంకపెట్టువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఎంత చక్కని కృప నీ ఎడల ఉంది. దేవుని కృప నీ ఎడల ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఏ చోటైతే నీకు అవమానం వచ్చిందో అదే చోట దేవుడిని హెచ్చిస్తాడు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూసారో, నీ ఘనమైన సాక్ష్యము ద్వారా వారి ఎదుట దేవుడు నిన్ను స్థిరపరిచి అభివృద్ధి పరుస్తాడు. దేవుని బిడ్డలారా, అంతగా దేవుని కృప మీ ఎడలా ఉన్నది. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనము, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి! అవును దేవుని బిడ్డలారా, నీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేనటువంటి దేవుని యొక్క గొప్ప కార్యము, దేవుని యొక్క కృప మీ పైన, మీ కుటుంబం పైన నిండారుగా ఉండును గాక. ఆమేన్.